నమస్తే అండి. నమస్తే అండి. జూన్ 4న ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయి అనుకుంటున్నారు? జగన్ గారికి అనుకూలంగా వస్తాయి అనుకుంటామండి. ఎందుకండి? జగన్ గారు చాలా పథకాలు పెట్టారండి, చాలా అభివృద్ధి పనులు చేశారండి. ఉమ్, అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఉమ్, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ, ఉమ్, ఈ పెన్షన్ కానీ, ఉమ్, ఈ కాలనీ కానీ ఉమ్, చాలా అభివృద్ధి పనులు చేశారని జగన్ గారు వస్తారండి. ఉమ్. అంటే మీ గ్రామానికి వచ్చి ఏం చేశారు మంచి అభివృద్ధి అంటే? మా గ్రామానికి వచ్చి కాలనీ కానీ, ఉమ్, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు కానీ, ఉమ్, పెన్షన్ డబ్బులు కానీ, ఉమ్, ఈ కొన్ని రకరకాల పనులు చేశారండి. ఉమ్, అది జగన్ గారు రావడం చాలా ఇష్టం ఉంది మాకు. ఉమ్, వీటికి కూడా జగన్ గారు కంపల్సరీ వస్తారండి మాకు. ఉమ్. ఓకే, ఇక చూస్తే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా, చంద్రబాబు చేస్తారా? జగన్ గారు చేస్తారని ఖచ్చితంగా జగన్ గారే ప్రమాణ స్వీకారం చేస్తారండి. ఉమ్. మరి రాష్ట్రం మొత్తం మహిళలు ఓటింగ్లో ఎక్కువగా పాల్గొన్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారు చెప్పారు. ఇవన్నీ ఎందుకు మహిళలు ఎంత ఎక్కువగా పాల్గొని ఓట్లు వేశారని చెప్పి మీరు చెప్పవచ్చు? అయితే డ్వాక్రా కానీ, చేయూత కానీ, ఉమ్, ఇలాంటి కొన్ని కొన్ని పథకాలు, అమ్మఒడి కానీ ఇలాంటివన్నీ ఆడలకు వస్తాయండి. అది కంపల్సరీగా ఉమ్, ఓటు వేసారండి. జగన్ గారు కంపల్సరీ గెలుస్తారండి. ఉమ్. ఓకే, ఇక చూస్తే ఫైనల్గా జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఖచ్చితంగా జగన్ గారే చేస్తారని ప్రమాణ స్వీకారం ఉమ్, వైసీపీ 9వ తారీఖున. ఉమ్, అది కంపల్సరీ అండి. అది ఉమ్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.